దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ అయితే మొదలైంది. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం. జనగణన అలాగే కులగణన. అంటే జనగణన అనేది సాధారణంగా జరుగుతూ ఉంటది. కులగణన అనేది మాత్రం కులగణన జరిగే విషయంలో రాజకీయంగా ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, ఎవరి అభ్యంతరాలు వాళ్ళకుంటాయి. కానీ ఇప్పుడు రెండిటి విషయంలో కూడా మోడీ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ లెక్కలైతే తేల్చబోతున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం, ఎంతవరకు రాజకీయ కోణం, రాజకీయ ఉద్దేశం ఉంది దీని వెనకాల, అలాగే ప్రధానంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి జనగణన అయితే అవసరం, అలాగే కులగణన కూడా అవసరమే. ఆ ఉద్దేశంతో అంటే ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ ఉండాలా, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు నరేంద్ర మోడీ అనేది. ఇప్పుడు జనగణన కులగణన విషయంలో ఓకే, జనగణన అంటే ఓకే, కులగణన చెయ్యాలి అని అనుకోవడం కూడా ఒక సాహసమేనా? బేసిక్గా 77 ఏళ్ల భారతదేశంలో మొదటిసారి దేశ విభజనకి సంబంధించి ఆనాడు జరిగింది భారత్ పాక్ అయితే, ఈనాడు దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నానికి తెలుసో తెలియకో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తోంది. ఆ సపోర్టింగ్లో భాగమే ఇది. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా విభజన రేఖలు గీస్తున్నారు. మతపరమైన విభజన అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ ప్రమాదకరం అంటూ అటల్ బిహారీ వాజ్పేయి ఆనాడే మాట్లాడారు, తనను 13 నెలలకి గద్దె దించినటువంటి సందర్భంలో. అది ఇక్కడ నిరూపిస్తోంది. మతం పేరుతో ఓ పక్కన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నది. కాంగ్రెస్ టైంలో మణిపూర్లో ఘర్షణలు జరగలేదా? కానీ అదే దేని మధ్య జరుగుతుంది? అది తెగల మధ్య జరుగుతుంది. కానీ దాన్ని మత ఘర్షణలు, క్రైస్తవం మీద దాడి అంటూ ప్రపంచం దగ్గరికి వెళ్ళి చెప్పింది, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే తనని అధికారంలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చినటువంటి సోరోస్ వాళ్ళ కోసం ఎంతకైనా దిగజారుతోంది. ఏ స్థాయిలో దిగజారుతోందంటే, చైనా భారత్ వార్ జరుగుతున్నప్పుడు చైనా వాళ్ళకి దెబ్బ కొట్టేటందుకోసం ఘాతుక్ టీం అని మనది ఉంది. ఒక్కొక్కళ్ళని మెడలు విరిచేసి చంపేసింది చైనా సైనికుల్ని. ఆ టీంని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారో ఆధారాలు ఇవ్వండి అని సోనియా గాంధీ అడిగిందంటే, ఏది ప్రధానమంత్రి పెట్టిన అఖిలపక్ష సమావేశంలో ఎవరి కోసం అడిగినట్టది? ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? అంటే చైనా కోసం చేసింది. అంటే తాము అధికారంలోకి రావడం కోసం ఎలాంటి పనికైనా రెడీ అవుతోంది. బంగ్లాదేశ్ వ్యవహారంలో బంగ్లాదేశ్ని సమర్థిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఓ రకంగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచమంతటా ప్రచారం చేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వరుసగా 3 సార్లు అధికారం లేకపోయేటప్పటికి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తోంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళ చేతికి ఆ అస్త్రాన్ని పోనీయకుండా యువతలకి తెచ్చేందుకోసం ఒక పెద్ద స్టెప్పే ఇది. సాహసోపేతం, అట్ ద సేమ్ టైం భవిష్యత్తుని భయం వైపుకి తీసుకెళ్తున్నటువంటి అంశం కూడా. కులాల వారీగా సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నానికి తప్పనిసరి పరిస్థితిగా సృష్టించినట్టయింది. ఇప్పటిదాకా మన రిజర్వేషన్ అన్నటువంటిది 50% దాటకూడదు. దెన్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అన్నటువంటిది ఆ మిగతా 50%లో లెక్క కట్టారు. ఈ 50%లో మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు కూడా ఓపెన్ కేటగిరీ కింద ప్రయోజనం పొందొచ్చు. ఇంత చక్కటి అవకాశం ఇస్తే దాన్ని కాకుండా కులాల వారీగా రెచ్చగొట్టి, మతాల వారీగా రెచ్చగొట్టడం కోసం ఈ కులగణన అని తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణన చేయాలి? చెప్పండి. అది ఓకే, నేను అదే అడుగుదాం అనుకున్నా. అసలు కాంగ్రెస్ హయాంలో కులగణన జరిగిందా అనేది ఒకటి ఓకే, మీరు చెప్పేసారు. రెండోది అంటే రిజర్వేషన్ల అంశంలో సార్ ఆల్రెడీ ఒక పరిధి, ఒక పరిమితి ఉంది కదా, 50% రిజర్వేషన్ అనేది. ఇక ఇప్పుడు కొత్తగా చేస్తే ఆ పరిధి కానీ ఆ పరిమితి కానీ పెంచే అవకాశాలు లేదా తగ్గించే అవకాశాలు ఉంటాయా, ఉండవా? దానివల్ల ఇంకా ప్రయోజనం ఏంటి? రాహుల్ గాంధీ చెప్తుంది అదే, అది ఎత్తేస్తామంటున్నాడు, లిమిట్ ఎత్తేస్తానంటున్నాడు. ఎక్కడికక్కడ కులాల వారీగా అంటే ఇక కులాల వారీగా వచ్చేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు భారీగా ఇస్తాము అన్నటువంటిది లెక్క చెప్తున్నాడు. అంటే ఆ విధంగా వాళ్ళలో అంటే అదే అంటుంది, ఆ పరిధి ఎత్తేస్తామంటే అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే, రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని ఎలా నాశనం చేయబోతున్నారో కూడా వీళ్ళు చెప్తున్నారు. అంబేద్కర్ గారే ఆనాడు రిజర్వేషన్లకు సంబంధించి 10 సంవత్సరాల లిమిట్ పెట్టి అంతకు మించి పెడితే అటుదిట అవుతుంది అని చెప్పారు. అలా చెబితే దాన్ని కాదని, సరే 10 ఏళ్లలో మార్పు రాలేదు ఆశించినంత, జస్ట్ 0.5% డెవలప్మెంట్ జరిగింది. ఎందుకని? దశాబ్దాలుగా శతాబ్దాల కుల వివక్ష కారణంగా.
ఆ కుల వివక్ష అధిగమించబడాలి అంటే ఆర్థికంగా, విద్యపరంగా ఉన్నత స్థితికి దళిత బడుగు బలహీన వర్గాలు చేరినప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఎస్సీ అని చెప్పేసేసి ఇదివరకటి రోజు ఇప్పుడు వివక్ష ఉంటుందా? ఇప్పుడు ఉండదు కదా. అలాగా ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, ఆర్థికంగా ఉద్యోగపరంగా వెళ్ళినప్పుడు అక్కడ కులం పరంగా చూడట్లేదు అధికారి. ఇప్పటికి కూడా కుల వివక్ష అనేది పల్లె ప్రాంతాల్లో ఉంది, ఇంకా ఉంది. అది 20-30% ఇప్పటికీ ఉంది. ఇది మొత్తం పోయేదాకా రిజర్వేషన్ ఉండాలన్నటువంటిది అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఇప్పటికి కొందరు అంగీకరించరేమో కానీ నాలాంటి వాళ్ళు అంగీకరిస్తాను. ఆ రిజర్వేషన్ల ఫలాలు దక్కక ఇబ్బంది పడ్డటువంటి వర్గం అయినా సరే, నేను గ్రౌండ్ చూసిన వాడిని కాబట్టి, అనేక అంశాలు చూసిన వాడిని కాబట్టి కుల వివక్షలు ఎట్టా ఉంటాయి అన్నటువంటిది ఆ రిజర్వేషన్ ఉండాలని అనుకుంటాను. నా తరం నష్టపోయిందా, నా తండ్రి తరం నష్టపోయిందా, నా తాత తరం నష్టపోయిందా, నా భవిష్యత్తులో బిడ్డల తరం నష్టపోయిందా అంటే వాళ్ళు దశాబ్దాల తరబడి కాదు శతాబ్దాల తరబడి అలాంటి నష్టపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనతో సమానంగా కాదు ఉన్నత స్థితికి ఎదగాలి ఇంకా అన్నటువంటి దానికి నేను కూడా అంగీకరిస్తా. కాబట్టి ఓకే, కానీ ఇక్కడ జరగబోతున్నటువంటిది అది కాదు. అలా ఎదగడానికి కావలసినటువంటిది ప్రతిభలో కూడా వాళ్ళని పోటీ పడమని చెప్పాలా. వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం, పైగా ప్రతిభలో కూడా వాళ్ళని పోటీ పడమందాం. అలా కాకుండా దీని వేరు దాని వేరు కాకుండా మొత్తం లిమిట్ తీస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు 77 ఏళ్లలో అలాంటి కులగానం చేయలే? ఈ మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపంలోనే 50% లిమిట్ దాటడానికి వీల్లేదని రాజ్యాంగ ధర్మాసనమే తీర్పిచ్చింది. అయినా సరే చేస్తానంటూ రెచ్చగొడుతున్నాడు అంటే దాని వెనకాల కనబడుతున్నటువంటిది విదేశీ శక్తులు. సరే, విదేశీ శక్తులకి అవకాశం ఇవ్వడం కంటే అదేదో మనమే బాధ్యతాయుతంగా చేద్దాం అన్నటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న సంకల్పం. ఇందులో ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ గారి వాళ్ళు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి నా వల్లనే ఇదంతా జరిగిపోయిందని చెప్తున్నారు. వాస్తవంగా కులగణన జరిగింది మొట్టమొదట భారతదేశంలో ఏ రాష్ట్రం? వీళ్ళు ఏమైనా పుస్తకాలు దొంగ పుస్తకాలు రాస్తారేమో నాకు తెలియదు. బీహార్ రాష్ట్రం ఫస్ట్ కులగణన చేసి నితీష్ కుమార్ చేసింది కులగణన. కానీ దానివల్ల ఏమన్నా అయ్యింది అక్కడ మార్పు? ఇప్పటికి కూడా మన దగ్గరకు వచ్చే బీహారీల పనులు ఏమైనా తగ్గిందా? రెండవ రాష్ట్రం తెలంగాణ, రెండవ రాష్ట్రం తెలంగాణ. ఇంకోటి ఇది బీహార్ ఎన్నికల కోసం అని చెప్పేది పచ్చాబద్ధం. ఆ మాట చెప్పి ఇంతకుముందే చేసేసరికి బీహార్లో కులగణన కొత్త ఎందుకు? ఇంకేంటి? బీహార్లో కులగణన ఎప్పుడో జరిగిపోయింది. దాని ఆధారంగా వెళ్ళినప్పుడే నితీష్ కుమార్ 3వ స్థానానికి పడిపోయాడు. అక్కడ కులగణన ఆధారంగా ఓట్లు వస్తాయి అనుకుంటే నితీష్ కుమార్ ఫస్ట్ ప్లేస్కి రావాలి కదా, 3వ స్థానానికి పడిపోయాడు. అక్కడ ఎందుకు అబద్ధాలతో ప్రజలు మోసం చేయడం? మనం ఫస్ట్ చేసింది బీహార్, తెలంగాణ రెండవది ఒప్పుకుందాం. ఫస్ట్ చేసింది బీహార్, ఇది ఒక అబద్ధం చెప్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి మార్చేస్తాం మొత్తం అంటున్నారు కదా, వెరీ గుడ్. రేవంత్ రెడ్డి అట్ట సీఎం ఉంటాడు మరి. ఇప్పుడు తెలంగాణలోనే కులగణన చేశారు కదా, ఏమని తేలింది? అక్కడ బీసీలు అత్యధికంగా ఉన్నారని తేలింది. మరి రెడ్డి అట్ట ఉంటాడు అక్కడ సీఎంగా? కర్ణాటకలో చేశామంటున్నారుగా, కర్ణాటకలో డికే శివకుమార్ సిద్ధరామయ్య ఎందుకు ఉండాలా? వేరే వాళ్ళు ఉండాలి కదా. లెక్క తీస్తే అంటే ఇంకా కర్ణాటక పూర్తి కాలేదు, పోనీ దాని పక్కన పెడదాం. తెలంగాణ అయితే అర్జెంటుగా మార్చేయాలి కదా, హిమాచల్ ప్రదేశ్ మార్చేయాలి కదా. కర్ణాటక ఆధారంగా అక్కడ జరిగినట్టు జరగాలంటున్నారు. అదే మరి కులగణన అయితే ఉట్టి రాసుకుని కాగితాల మీద ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చడం ఏంది? ఆ బీసీ వర్గాలకు ఇవ్వాలి కదా నువ్వు పదవి, సీఎం పదవి ఇవ్వాల్సింది ఎవరికి? అలా అనుకుంటే ఆంధ్రాలో కూడా బీసీలు ఎక్కువ రేపొద్దున్న కులగణన జరిగితే ఎక్కడ కూడా మార్చారు మరి. అసలు దేశానికి ప్రధానమంత్రిగా ఆయన ఎందుకు పనికొస్తాడు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయనే పనికిరాడు కదా, ఆయనే చెప్పాడు కదా జంజి వేసుకున్న బ్రాహ్మణుడు నేనని. మరి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రధానమంత్రి పదవి ఎట్టాకొస్తుంది? వాళ్ళ చెల్లెలు కూడా అదే కదా, మరి ఆవిడెట్ట పనికి వస్తుంది? వాళ్ళ నాయనమ్మ ఎట్ట పనికి వచ్చింది? వాళ్ళ నాన్న ఎట్ట పనికి వచ్చాడు? వాళ్ళ తాత ఎట్ట పనికి వచ్చాడు? అంటే 77 ఏళ్ల నుంచి దేశాన్ని మోసం చేస్తున్నారు వీళ్ళు, దోచుకున్నారా ఈ దేశానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది. ఇవాళ ప్రధానమంత్రి బీసీ, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ ప్రాతినిధ్యవతనం. ఇవాళ మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి బీసీ, ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి బీసీ, రాజస్థాన్లో ముఖ్యమంత్రి బీసీ, బీజేపీ ముఖ్యమంత్రులు బీసీలు ఎక్కువ. బీజేపీ ఇచ్చింది ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ బీసీలని.
మరి కాంగ్రెస్ ఇవ్వలేదే. ఇక్కడ అసలు ఇది తెచ్చిందే అందుకు కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీని ముందు పెట్టి బీసీలు, ఇంకోటి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఓబీసీ రిజర్వేషన్ తెచ్చిన నరేంద్ర మోడీ. తద్వారా బీసీలకు సంబంధించినటువంటి న్యాయానికి, ఓబీసీలకు సంబంధించిన న్యాయానికి వాళ్ళు వారధులవుతున్నారు. కాబట్టి దాన్ని దారి మళ్లించడం కోసం కొలగణన జరిగితే ప్రపంచం ఏదో మారిపోతుంది అన్నటువంటి కోణంలో ప్రచారం చేసుకొస్తూ ప్రజలకు ఒక కొత్త ఆశని, మనం ఏమీ చేయలేనప్పుడు ఆశని అమ్ము అన్నాడు. ఆ ఆశని అమ్ముతున్నాడు. అక్కడ నువ్వేం చేసావో చెప్పడం కాదు, ఏదో చేస్తావన్న నమ్మకాన్ని కల్పించు, అప్పుడే ప్రజలు మోసపోతారు ప్రజాస్వామ్యంలో అన్నాడు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు చేస్తున్నాడు. అంటే ఈ సంకల్పం మోడీదో బీజేపీదో కాదా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెచ్చిన ఒక విపత్తుని ఆ బాంబు వాళ్ళ చేతిలో పెట్టకుండా వీళ్ళు పేలుస్తున్నారు. అంటే ఆటం బాంబు తెచ్చి రాహుల్ గాంధీ చేతిలో పట్టుకు తిరుగుతున్నాడు, ఒత్తిళ్ళు వెలిగిస్తున్నాడు. అది అంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చెప్పేది ఇదే కదా, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు ఆ సమాజంలో నిజంగా కులగణన అనేది జరిగితే రేపొద్దున్న చాలా వరకు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయంగా సమీకరణాలు మారితే ఇంకా చాలా తేడాలు కూడా వస్తాయి భవిష్యత్తులో. కులరహిత సమాజం తీసుకొస్తాననేది కమ్యూనిస్టులు, బీజేపీ కాదు. బీజేపీ బడుగు బలహీన వర్గాల ఎదుగుదల అంటది. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక క్లారిటీ వీళ్ళ చేతుల్లో ఉంది. బంతి ఎలా, వీళ్ళు కులాలు అన్నారు కదా, ఇప్పుడు కుల విభజన, కులపరమైనటువంటి లెక్కల వలన వచ్చే పెద్ద ప్రాబ్లం ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారు. ఇప్పుడు ఏంటది అంటే, ఇప్పుడు బీసీ అన్నారు, బీసీలో 190 కులాలు ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు కదా. ఈ కులాలలో ఏ కులం ఎక్కువ ఉంటే వాళ్ళకే పదవి వస్తుంది రేపు పొద్దున, మిగతా వాళ్ళు అణచివేయబడతారు. అంతే. ఇప్పుడు మాదిగలు ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది, రెల్లీలు ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది అంటే దశాబ్దాల తరబడి ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకే దక్కినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, అలాగే చేస్తానంటున్నాడు రేపు పొద్దున. రాహుల్ గాంధీ అలా నేను చేస్తానంటున్నాడు కులాల లెక్క ప్రకారం అని. బట్ బీజేపీ ఏం చేస్తోంది, ఏ కులాలైతే ఏనాడు పదవులు అందలేదో ఆ ఎంబీసీ సెక్షన్ ని తెచ్చి ముందు పెట్టింది. ఎంబీసీ అంటది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వర్గీకరణ కూడా వాళ్ళే తెచ్చింది. అంటే ఇక తప్పుడు అర్థాలతో వక్రీకరించేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకుండా సూటిగా కులగణన చేస్తారు. బట్ ఈ కులంలో ఎక్కువ ఓట్లన్న కారణంగా ఎవరైతే పదవులు పొందారో వాళ్ళు కాకుండా ఏ కులాలైతే పదవులు పొందలేదో వాళ్ళని ముందు పెడుతోంది బీజేపీ. బీసీల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ యాదవో గౌడో ఇట్లాంటి వాళ్ళు పొందారు, మిగతా వాళ్ళు పొందలేదు, వాళ్ళని తెచ్చి ముందు పెడుతోంది. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఎవరెక్కువ ఉన్నారో వాళ్ళకి ఇస్తానంటున్నాడు. కుల ప్రాతిపదికన ఇవ్వడం అంటే అంతే కదా లెక్క. వీళ్ళు అట్లంటల్లా ఎవరైతే ఆ కులాల్లో ఆ బెనిఫిట్స్ ఎప్పటికీ పొందలేకపోతున్నారో వాళ్ళని తెస్తామంటున్నారు. అది తేడా. ఒకే బాంబు. ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ ఎక్కువగా బీసీలనే ప్రోత్సహిస్తుంది మీరు అన్నట్టు. అలాగే బీసీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్న బీసీ నాయకులనే ముందు పెట్టాలని అనుకుంటుంది. రేపొద్దున్న బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం ఆల్రెడీ తెలంగాణలో తీసుకొచ్చారు, ఇక్కడ కూడా తీసుకొస్తారేం భవిష్యత్తులో తెలియదు. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనం ఎంతవరకు చూడాలి? అంతలాగా కాంగ్రెస్ను రాహుల్ గాంధీను బుజ్జగించాల్సిన పనే. రాజకీయ ప్రయోజనం కోసం చేసిందని నేను అనుకోవట్లా. దేశాన్ని అస్థిరపరిచేందుకోసం, అంటే దేశం అంతా ఒక పోలరైజ్ అవుతుంది జాతీయ భావజాలంతో. పోలరైజ్ అవుతున్న జాతీయ భావజాలాన్ని ముక్కలు చేయడం కోసం కులాల అస్త్రాన్ని నాడు వీపీ సింగ్ టైంలో తెచ్చారు. రెండవది రాహుల్ గాంధీ ఇప్పుడు తీసుకొచ్చాడు అస్త్రాన్ని. వీపీ సింగ్ తెచ్చిన కుల విభజన అస్త్రాన్ని ఎదుర్కోవడం కోసం మందిర్ నినాదాన్ని, మండల్ నినాదంతో వీపీ సింగ్ ఎక్కితే మందిర్ నినాదంతో దాన్ని అధిగమించింది ఆ రోజున బీజేపీ. ఇప్పుడు మళ్ళీ అలాంటి కుల విభజన కోసం రాహుల్ గాంధీ స్కెచ్ చేస్తే రివర్స్ స్కెచ్ బీజేపీ వేస్తోంది. పోలరైజేషన్కి చెడగొట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అడుగులు. అది తేడా ఇక్కడ. ఇందులో సొంతంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఇదేం పనికిరాదా భవిష్యత్తులో? ఏం పెద్దగా ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రినే పెట్టారు, బీసీ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల్లో పెడుతున్నారు, అట్లాగే ఓబీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఆ దృష్టిలోనే ఉన్నారు కాబట్టి
క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ క్రెడిట్ లాక్కోవడానికి గణన 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 అని గందరగోళం చేసినోడు రాహుల్ గాంధీ, ఒత్తిడి తీసుకొచ్చినోడు. సరే ఆయనకి ఆ దోలేదో తీర్చేస్తే పోలేదా, అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది. డీలిమిటేషన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి దానికి ఏం సంబంధం లేదు. జనగణన పూర్తయ్యాక డిలిమిటేషన్ చేస్తామన్నారు అంతే. క్యాస్ట్ జనగణన అయితేనే మేము డిలిమిటేషన్ అని చెప్పలా. నిన్న సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజనకు సంబంధించినటువంటి బిల్లులో ఉన్నది చేయలేదు, మాకు ఏది నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలని ఉంది, చేయలేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు పురుషోత్తం రెడ్డి అనే ప్రొఫెసర్. అలాగా ఇదే కాశ్మీర్కి చేశారు మళ్ళీ. అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన 4 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కాశ్మీర్కి చేశారు డిలిమిటేషన్ కమిటీ వేసి, ఆంధ్ర తెలంగాణకి చేయలేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు అప్పుడు ఏంటని అడిగినప్పుడు ప్రభుత్వం చెప్పింది ఇందులో కాశ్మీర్ చట్టం వేరు, ఇక్కడ చట్టం వేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఈ విభజన చట్టంలోనే డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరపాలని, ఇదే నియోజకవర్గాల పునర్విభజన ఉంది, ఇదే డీలిమిటేషన్ కాదు, జనగణన తర్వాత ఉంది రాయబడింది ఆ రోజునే. అంటే 2021లో ఈ జనగణన, ఇది చట్టం ఎప్పుడు వచ్చింది 2014లో. అప్పుడే ఏం రాసేసింది కాంగ్రెస్ పార్టీ, 2021లో జనగణన తర్వాతన లెక్కంది, 21లో జరగాల్సింది 26 దాకా జరగదు. అందుకని నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు, జనగణన తర్వాత అని ఆ చట్టంలో రాసుంది అని చెప్పింది. అంతే తప్పించి జనగణన వేరు, కులగణన వేరు. జనగణనతో ముడిపడి ఉంది నియోజకవర్గాల పునర్విభజన, కులగణనతో కాదు. అవును అవును. కానీ అన్ని రాష్ట్రాలు కులగణన స్వాగతిస్తాయా? అందరూ ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల పార్టీల యొక్క కూటమి ఆల్రెడీ అడుగుతోంది, అది చేసేశారు. బీజేపీ రూలింగ్ లో ఉంది, బీజేపీకి మిత్రపక్షాలన్నీ ఆటోమేటిక్గా అమలు చేస్తాయి, కాదనవు కదా. ఇక్కడే నాకున్న సందేహం వల్ల కులగణన ఒక్క హిందువులకైనా ముస్లిం క్రైస్తవులకు కూడానా అసలు సందేహం అది. ముస్లింల్లోనూ కులాలు ఉన్నాయి, క్రైస్తవుల్లోనూ కులాలు ఉన్నాయి, కాకపోతే దాన్ని వర్గాలు అంటారు లేదా ఏదో పేరు చెప్తారు దానికి, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవుల్లో వాళ్ళలో కూడా చాలా మంది బీసీఈలో ఉన్నారు, అది వేరు, అది ఉంటది. ప్లస్ ఇక్కడ కాన్సెప్ట్ అలా నేను అనేది, ఇప్పుడు ముస్లింల్లోనే అహ్మదీలు, పాషండాలు, లేకపోతే కసాయిలు, ఇట్లాగా రకరకాలు ఉన్నాయి కదా, షియా సున్నీ ఇట్లా వర్గాలు ఉన్నాయి కదా. అట్లాగన్నిటి కూడా రాస్తారా లేదా, రాయాలి. అప్పుడు ఆయా వర్గాల్లో కూడా నాయకులు పుట్టుకొస్తారు. ఇప్పుడు అట్లాగే క్రైస్తవంలో పెంతెకోస్తు, కేథలిక్, బాప్టిస్టు ఇట్లాగ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఆ కులాల వారీగా ఆ వర్గాల వారీగా కూడా లెక్కేయండి, దాని స్పష్టత వస్తుంది ఇండియాలో. అది బెటర్ అన్నమాట. కానీ ఒకటి సార్, రాజకీయంగా ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది, ఇప్పుడు గణన వరకు లెక్కలేసేసి అంతవరకు ఉంటే ఓకే, సోషల్ ఇంజనీరింగ్కి రేపొద్దున రాజకీయాలకి ఇదే కీలకమైతే ఆల్రెడీ ఒక్కొక్కసారి ఆ ప్రాజెక్టులు ఫెయిల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ భారీ సోషల్ ఇంజనీరింగ్తో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా అంతలేదు ఇంతలేదు అనుకున్నారు, కానీ మరి అది ఎక్కడ బెడ్స్కొట్టిందో అదైతే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయింది. రేపొద్దున ఇదే కనుక జరిగితే మిగిలిన రాష్ట్రాలు లేదంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన అదే అయితే రాజకీయాల్లో నష్టమా లాభమా? నితీష్ కుమార్ ఫెయిల్యూర్ని జగన్ పట్టించుకోవాలా. మొదట ఫెయిల్ అయింది నితీష్ కుమార్, కులగణన చేసి, తర్వాత ఈయన చేసి ఈయన దెబ్బతిన్నాడు. ఈయన కులగణన చేశాడు కానీ బయటకు ఇవ్వలేదు రిపోర్టు, దాని ఆధారంగా సీట్లు ఇచ్చుకొచ్చాడు, సీట్లు అయితే ఇచ్చేసుకున్నారు, దెబ్బతిన్నాడు, చెప్పుకున్నారు బీసీలకి ఎంతమందికి ఇచ్చాను ఇవన్నీ లెక్కలు అయితే ముందు చెప్పారు సీట్లు. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఎందుకు మాది బీసీల పార్టీ అని చెప్పే తెలుగుదేశానికి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎప్పుడన్నా ఉన్నాడా? బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ఎప్పుడన్నా చెప్తుంది అది లేదు. కాబట్టి జనానికి సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళవే. కాకపోతే ఈ లెక్కలు తీసుకోవడం వలన ఆయా కులపు వాళ్ళు డిమాండ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు కనుక మనకి గుంటూరు 1 ముస్లింలు 30% ఉన్నారు కాబట్టి మాకే సీట్ కావాలి, కడప ముస్లింలు 30% ఉన్నారు మాకే సీట్ కావాలని ఎట్లా ఉందో అట్లాగే రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి మేమే ఎక్కువ ఉన్నాము చేనేత, అయినా ఆ చేనేతలే లోకేష్ని గెలిపించారు. అదే సందర్భంలో ఎక్కడో ఎందుకు అదేది పాప మైలవరం
బీసీలు ఎక్కువని బీసీకి ఇస్తే ఏమైంది? వసంత కృష్ణ ప్రసాద్ని గెలిపించారు అక్కడ. చివరికి అతని దగ్గర డబ్బులు లేకపోతే బీసీకి మొత్తం డబ్బులు కూడా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనేక చోట్ల బీసీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి డబ్బులు లేకపోతే కూడా జగన్ పెట్టుకుని ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు కదా. ఎందుకు సార్ బీసీల పేరుతో వచ్చిన రాజకీయ పార్టీలు ఏ పార్టీ నిలబడింది? కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే అలా అనకూడదు, ఇప్పుడు అలాంటి టెంపర్ క్రియేట్ చేయడమే వీళ్ళ ఉద్దేశం కూడా. చూసారా, బీసీలకి ఎట్ట అంటున్నారు మీరందరూ ఉండండి అనేటటువంటి. మరి ఆ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇప్పుడు. అంటే ఫైనల్ గా మోడీ అయితే ఒక తెగించాడు, సాహసంతో పాటు ఒక టాస్క్ కూడా తెగించాడు. అందరికి కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని గుంజుకున్నాడు, అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేయడం గుంజుకున్నాడు. రైట్, చూద్దాం. మొత్తానికి జనగణన కులగణనకైతే సిద్ధమవుతోంది కేంద్రం. ఏం జరుగుద్ది తర్వాత రాజకీయంగా, అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఒక పరిధి అయితే ఉంది, ఒక పరిమితి అయితే ఉంది. ఆ పరిమితి అనే లైన్ ఏమన్నా చెరిపేస్తారా, దాటి ముందుకెళ్తుందా? తర్వాత రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం దేశవ్యాప్తంగా వేచి చూద్దాం.